మే నెల దేవమాత పూజిత మాసము 27 రోజు. ఈరోజు ధ్యానాంశం దేవమాత యొక్క పరిశుద్ధ హృదయమును గూర్చి. అంశము 1. దేవమాత హృదయము సమస్త మానవుల హృదయముల కంటే మహిమగలది. అంశము 2. పరిశుద్ధమైనది. 3. ప్రేమకు తగియున్నది. 1. దేవమాత హృదయము సమస్త మానవుల హృదయముల కంటే మహిమగలది. సర్వసృష్టికర్తైన సర్వేశ్వరుడు కలిగించిన హృదయములలో కన్యమరియమ్మ యొక్క హృదయము సకల స్తుతి స్తోత్రములకు పాత్రమైనది. పరిశుద్ధ ఏకత్రిత్వం యొక్క ముగ్గురు వ్యక్తులైన పిత, పుత్రుడు, పవిత్రాత్మలు ఆమెకు సముచితమగు హృదయమును కలిగించి దానిని అమూల్యమైన వరప్రసాదముల చేత సంపూర్ణముగా నలంకరింప చిత్తగించిరి. అందువలన పితైన సర్వేశ్వరుడు తన మితిలేని శక్తిచేత ఆ పరిశుద్ధ కన్య తనకు యోగ్యురాలగు పుత్రికగా నుండులాగున ఆమెకు వినయ దీనతలు గల హృదయమునిచ్చెను. పుత్రుడైన సర్వేశ్వరుడు కన్యమరియమ్మ యొక్క గర్భములో నివసింప చిత్తగించినందున ఆమె తనకు జననీగుటకు తగిన హృదయమునిచ్చెను. ఈ కన్యక పవిత్రాత్మ దేవునికి పరిశుద్ధ పత్నిగా నుండుటచేత ఆయన ఆమెకు దేవప్రేమాగ్నితో వెలుగుడు హృదయమిచ్చెను. ఇది ఇట్లుండగా ఆమె హృదయములో అదృశ్యమయుండు మేలులు జ్ఞాన ద్రవ్యములు అన్నీ ఇన్ని అని వర్ణింప ఏ మానవునికి సాధ్యము కాదు. మోక్షములో మరియమాత హృదయమును నిత్యము కొనియాడుచుండెడు సన్మనస్కులతో మనమేకీభవించి ఆ హృదయమును భక్తి ప్రేమలతో కోగలించుకుని ఎడతెగక వందనములు చెప్పి స్తుతింతముగాక. 2. పరిశుద్ధమైనది. సర్వేశ్వరుడు సృజించిన హృదయములలో దేవమాత హృదయము మిగుల పరిశుద్ధమైనది. ఆమె హృదయము దేవ ప్రేమాగ్నిచేత మండి వెలుగొందుచు భక్తి జ్వాలకులగు సన్మనస్కుల కంటే అధికముగా సర్వేశ్వరునికి రప్పించు మహిమ కంటే మరియమాత హృదయము అధికమైన మహిమను సర్వేశ్వరునికి రప్పింపగలదు. ఓ దేవమాత పరిశుద్ధ హృదయమా, దేవ పరప్రసాదముల యొక్క ఆలయమా, సమస్త ధర్మముల నివాస స్థానమా, మీరు మాకిప్పుడు మాతృకగా నుందురుగాక. మనో వినయము, విరక్తత్వము, శాంతము, ఓర్పు, లోకవరక్తి అను పుణ్యములను అనుసరించుటకు మీ పరిశుద్ధ హృదయముంజూచి మేము నేర్చుకున్నట్లు అనుగ్రహింపుము. 3. ప్రేమకు తగియున్నది. దేవమాత యొక్క పరిశుద్ధ హృదయము సాటిలేని సుగుణ సంపత్తి చేతను, దయ, శాంతముల వలనను, మనమీద నుంచిన ప్రేమ వలనను మన ప్రీతికిని మేలరిగిన మనసునకును మిగుల పాత్రురాలు. ఆ ప్రేమగల తల్లి మన అవసరములలో శ్రద్ధగలదే. మనము అనుభవించు దుఃఖములలో మనకు ఆదరువుగాను ఆశ్రయముగాను ఆరటగాను తన పరిశుద్ధ హృదయమును మనకొసగుచున్నది. ఇట్టి ప్రేమకు బదులుగా మనము ఆమెకు ప్రతి ప్రేమ చెల్లించి ఆమె యూడిగమునందు ప్రామాణికముగా నడచి ఆమెకు మేలరిగిన ప్రేమను చూపుదుముగాక. ఆమె యొక్క పుణ్యములను శ్రద్ధతో ననుసరించి. ఈరోజు అద్భుతం పరిశుద్ధ ఫాతిమా జపమాలమాత చరిత్ర. ఈ దర్శనం గూర్చి పూర్తి సమాచారంతో మే 31 తేదీ ఒక ప్రత్యేక వీడియోతో వస్తుంది. వీక్షణలు గమనించగలరు. ప్రార్థన. దేవమాత యొక్క నిష్కళంక హృదయమా, దేవ ప్రేమకు నిలయమా, దయా సముద్రమా, సమాధాన సింహాసనమా, సన్మనస్కుల చేతను మానవుల చేతను స్తుతింపబడనర్హమైన హృదయమా, సమస్త పుణ్యముల మాతుక, మా ప్రేమగల తల్లి యొక్క హృదయమా, నీచ పాపిగా నుండెడు నేను మీకు చెల్లించెడు స్తుతిస్తోత్రములు చేకుని నా మనవుల నాలకింపుము. మీ ఎందెడ తెగక రగుల్కొనుచుండెడు దేవ ప్రేమాగ్ని సకల మానవులు హృదయములందు యుండునట్లుగా చేయనవధరింపుము. మా దురితములందు మాకు ఆరటగానుండుము. మా మరణ సమయమందు మాకు ఆదరువై యుండుము.